నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జూలై నెల 23, 2025 బుధవారం నాటి పంచాంగం ప్రకారము ఈరోజు మాస శివరాత్రి. ఎవరైనా ఉపవాసం ఉండాలన్నా, అభిషేకాలు చేసుకోవాలన్నా, లేదా శివుడికి సంబంధించిన రుద్రాభిషేకము, మహారుద్రాభిషేకము ఇలాంటివి ఏమైనా చేసుకోవాలంటే ఈరోజు అత్యంత శుభప్రదమైన రోజు. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. బుధవారం అయినప్పటికీ కూడా శివుడికి సంబంధించిన రోజు కాబట్టి ఉపవాసం ఉండొచ్చు, జాగరణ కూడా ఉండవచ్చు. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:56 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:48 ఈరోజు తిథి చతుర్దశి రాత్రి 2:30 వరకు. తదుపరి అమావాస్య తిథి ప్రవేశము. నక్షత్రం ఆరుద్ర సాయంత్రం 5:54 వరకు. తదుపరి పునర్వసు నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జం తెల్లవారుజామున 5:19 నుంచి ఉదయం 6:50 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 11:56 నుంచి మధ్యాహ్నం 12:48 వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 12:22 నుంచి మధ్యాహ్నం 1:59 వరకు. యమగండ కాలం ఉదయం 7:32 నుంచి ఉదయం 9:09 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:20 నుంచి తెల్లవారి 5:08 వరకు. అమృత గడియలు ఉదయం 8:31 నుంచి ఉదయం 10:01 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే వారికి మీ యొక్క ఉద్యోగాలలోనూ, మీ యొక్క స్థితిలోనూ మార్పు చేర్పులు గోచరిస్తున్నాయి. అంటే మీ పని చేసే రంగంలో ఏ రంగం ఉద్యోగస్తులకైనా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడమా, ప్రదేశాలు మారడమా, ఉన్న స్థాయి నుంచి వేరే స్థాయికి వెళ్ళడమా, లేదా అంటే టోటల్గా ఉద్యోగం మానేసి వేరే ఉద్యోగానికి వెళ్ళడమా, ఇలాంటివన్నీ గోచరిస్తున్నాయి. దానికి సంబంధించిన నిర్ణయాలు కానీ, ప్రణాళికలు కానీ ఈ సమయంలో తీసుకోండి. ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే ఏ ఉద్యోగానికి వెళ్ళాలి, ఏ ఏరియాకి వెళ్ళాలి, ఇలాంటివన్నీ మీ యొక్క ప్రణాళికల మీదే ఆధారపడి ఉత్తర నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడతాయి. ప్రతి ఉద్యోగి ఇలాంటి సందర్భం ఉన్న ప్రతి ఉద్యోగి జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఈరోజు మీరు అత్యంత జాగ్రత్తగా అలర్ట్గా ఉండవలసిన రోజు. ప్రతి ఒక్కరిని గమనించుకోండి. మీరున్న రంగంలో, కుటుంబంలో కాదు, మీరు ఏ రంగంలో ఉన్నారో ఆ రంగంలో మీ చుట్టుపక్కల మనుషులను కానీ, మీ చుట్టుపక్కల ఉండే పరిస్థితులను కానీ గమనించుకునే ప్రయత్నం చేయండి. అలర్ట్గా ఉండే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఆకుపచ్చ వస్త్రాన్ని ఈరోజు ధరించే ప్రయత్నం చేస్తూ గణపతి ఆలయానికి వెళ్ళి ఒక్కసారి స్వామివారిని దర్శించుకుని వెనక్కి వచ్చేయండి. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి చిన్న చిన్న సమస్యలు తొలగిపోయి మనశ్శాంతి లభించడము, ఉద్యోగ లాభము, వ్యాపారంలో లాభాలు, ఇలా మీరు ఎందులో అయితే ఉంటారో అందులో లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. విస్తరణకు కానీ లేదా పెట్టుబడులకు కానీ మీరు ఏ పని చేయడానికైనా ఈరోజు సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. శుభవార్తలు వింటారు. ధనం కూడా ఇబ్బడి ముబ్బడిగా వచ్చే అవకాశము 4 వైపుల నుంచి వచ్చే అవకాశం కనబడుతోంది. ధనపరంగా ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసుకోవడంతో పాటు వ్యాపారస్తులకు విశేషమైన గ్రోత్ కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము గణపతికి ఉండ్రాళ్ళు కానీ, లేదా అంటే మోదకాలు కానీ, లేదా అంటే బెల్లం కానీ, ఇలా స్వామివారికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించి దాని గుళ్ళోనే దానంగా ఇచ్చినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండేవారికి కొత్త విషయాలలో ఆసక్తి ఉంటుంది. కుటుంబంలో కొన్ని విభేదాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత కనబడుతుంది. ఇతరత్రా ఏదైనా థర్డ్ పార్టీ కానీ, ఇల్లీగల్ వ్యవహారాలు కానీ, అలాంటివి ఏవైనా ఉన్న వాళ్ళతో ఇబ్బందులు తలెత్తడం కానీ, బయటకి ఈడ్చబడ్డం కానీ, లేదా అంటే కనుక పేరు పరువు పోయే అవకాశాలు వారితో మీకు ఉంటాయి. స్త్రీలకైనా పురుషులకైనా. స్త్రీలు పురుషులతో ఉన్నా, పురుషులు స్త్రీలతో ఉన్నా ఈరోజు వారు మిమ్మల్ని అప్రదిష్ట పాలు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. వారి విషయంలో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. మీరు ఇన్నాళ్ళు రహస్యంగా ఉంచినవి బట్టబయలయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. దీంతో పాటుగా అనారోగ్య సూచనలు కూడా చాలా ఎక్కువ కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా మీరు ఏదైనా పాఠశాలలో కానీ, లేదా పేద విద్యార్థికి కానీ పుస్తకాలను దానం చేసినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే.
తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే వారికి చిన్న చిన్న ప్రయాణాలు లాభాలు తెచ్చిపెడతాయి. దీంతో పాటు కుటుంబ సమావేశాలు కానీ, కుటుంబ చర్చలు కానీ, కుటుంబంలో నిర్ణయాలు కానీ సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఎటువంటి అనారోగ్య సూచనలు లేవు. వ్యాపారస్తులకు లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ రంగంలో ఉన్నవారు అందరికీ కూడా ఈరోజు చక్కని కలిసి వచ్చే రోజు. మీరు ఏ ప్రయత్నాలు చేసుకున్నా కలిసి వస్తుంది. మీకు చెప్పదగిన పరిహారము ఆకుపచ్చ వస్త్రాలను పేదవారికి కనుక దానంగా ఇచ్చినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, గ్రహస్థితులు, పరిహారాలు. నమస్తే. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.